డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో థర్ల్ యొక్క మిడ్ లైన్ టెస్ట్ యొక్క అసెస్మెంట్ ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాం. అన్ని పాఠశాలలు అంటే 3, 4, 5 బోధించే అన్ని పాఠశాలల్లోనూ జనవరి 7, 8 తారీఖుల్లో థర్ల్ యొక్క మిడ్ లైన్ నిర్వహించాల్సిందిగా తెలియజేశారు. దాన్ని టెస్ట్ నిర్వహించిన అనంతరం అసెస్మెంట్ ఏ విధంగా అటెండెన్స్ యాప్లో నమోదు చేయాలో మనం చూద్దాం. దీనికి గాను మనం టీచర్ అటెండెన్స్ యాప్ యొక్క అటెండెన్స్ని ఓపెన్ చేసి యూజర్ నేము పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దాన్ని మనం కిందకి స్క్రాల్ చేసినట్టయితే థర్ల్ అసెస్మెంట్ అని మనకి కనిపిస్తుంది. మనకి థర్ల్ అసెస్మెంట్ మనకి 7, 8 తారీఖుల్లో టెస్ట్ పూర్తయిన తర్వాత మాత్రమే నోట్ చేయాలి. అది గమనించండి. 3, 4, 5 తరగతులు నిర్వహించే పరీక్ష ఇది. దీనిపై మనం క్లిక్ చేసినట్టయితే మనకి 3 మనకు కనిపిస్తాయి. మనకి లెర్నింగ్ ప్రోగ్రెస్, క్లాస్ రూమ్, సెక్షన్, స్టూడెంట్ నేమ్ మనకు కనిపిస్తుంది. లెర్నింగ్ ప్రోగ్రెస్పై మనం క్లిక్ చేసినట్టయితే థర్ల్ ఎండ్ లైన్, మిడ్ లైన్, బేస్ లైన్ కనిపిస్తుంది. మనకి ఇంతకు ముందే మనం థర్ల్ బేస్ లైన్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం థర్ల్ యొక్క మిడ్ లైన్ నిర్వహిస్తున్నాం. మనం దానికి గాను థర్ల్ మిడ్ లైన్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత క్లాస్పై క్లిక్ చేసినట్టయితే మనం విద్యార్థి ఏ క్లాస్ విద్యార్థి అయితే ఆ క్లాస్ విద్యార్థిని ఆ క్లాసుని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సెక్షన్ ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి స్టూడెంట్ విద్యార్థి యొక్క వివరాలు మనకి కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మనకి స్టేటస్ ఆఫ్ ది స్టూడెంట్ మనకు కనిపిస్తుంది. స్టేటస్ ఆఫ్ ది స్టూడెంట్ అటెండెన్స్ గురించి మనం గమనించినట్టయితే అటెండర్, నాట్ అటెండెడ్. అటెండ్ అయినట్టయితే అటెండెన్స్ నోట్ చేయండి. నోట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గమనించినట్టయితే శాంపిల్ నంబర్, మనం రేపు టెస్ట్ పెట్టడానికి మనం ప్రస్తుతం పెట్టిన టెస్ట్ ఏ శాంపిల్ అయితే ఉందో ఆ శాంపిల్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ శాంపిల్ 1 ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే శాంపిల్ 1 అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే థర్ల్ యొక్క బేస్ లైన్ టెస్ట్లో శాంపిల్ 1 ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీరు ఏ శాంపిల్ అయితే విద్యార్థికి ఇచ్చారో ఆ శాంపిల్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద గమనించినట్టయితే రీడింగ్, ఆపరేషన్స్ మనకి రెండు ఉన్నాయి. మనకి ఇక్కడ రీడింగ్లోకి వచ్చేటప్పటికి లాంగ్వేజ్ అలాగే నంబర్ రికగ్నిషన్ ఉంటుంది. మనకి లాంగ్వేజ్లో గమనించినట్టయితే స్టోరీ, ఇక్కడ బ్రాకెట్లో మనకి బేస్ లైన్ టెస్ట్లో మనం స్టోరీ యొక్క కోడ్ని మనం ఎంటర్ చేసాం. స్టోరీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే స్టోరీ యొక్క స్టేటస్ చూసినట్టయితే బిగినర్, లెటర్స్, వర్డ్, పేరా, స్టోరీ అంటే ఆ విద్యార్థి యొక్క స్టేటస్ స్టోరీ 5లో ఉంది. అతని యొక్క శాంపిల్ ఏ శాంపిల్ అయితే ఇచ్చామో దాని యొక్క స్టాండర్డ్ 5ని మనం సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా రీడింగ్లో మళ్ళీ కింద గమనించినట్టయితే నంబర్ రికగ్నిషన్ ఉంటుంది. మనకి నంబర్ రికగ్నిషన్లో బ్రాకెట్లో చూసినట్టయితే 4 అని కోడ్ సెలెక్ట్ చేసి ఉంది. 4 చూసినట్టయితే మనకి ఫస్ట్ 1 బిగినర్, సెకండ్ 0 to 9, థర్డ్ 1 10 to 99, ఫోర్త్ 100 to 999. అంటే ఈ విద్యార్థి యొక్క స్టాండర్డ్ 4th స్టాండర్డ్ లెవెల్లో ఉంది, 4th లెవెల్లో ఉంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆపరేషన్స్ని గమనించినట్టయితే విద్యార్థి గతంలోనే స్టాండర్డ్ 4లో ఉన్నాడు. మల్టిప్లికేషన్, ఫస్ట్ 1 ఆపరేషన్స్, సెకండ్ అడిషన్, 3 సబ్ట్రాక్షన్, 4th మల్టిప్లికేషన్, 5th డివిజన్. అతని యొక్క స్టాండర్డ్ని బట్టి ఏ శాంపుల్ ఇవ్వాలో మనం నిర్ణయించుకుని దాన్ని సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ 4th ఉన్నాక 4th లేదా అంతకంటే అబవ్ ఇవ్వచ్చు. మనం దాన్ని సెలెక్ట్ చేసుకుని వివరాలు పూర్తిగా సబ్మిట్ చేసినట్టయితే సబ్మిట్ బటన్పై క్లిక్ చేసినట్టయితే విద్యార్థి యొక్క వివరాలు సబ్మిట్ చేయబడతాయి. ఈ విధంగా ప్రతి విద్యార్థి అన్ని తరగతుల యొక్క విద్యార్థుల వివరాలు మనం నమోదు చేయాలి. ప్రస్తుతానికైతే మనకి ఏ విధమైన ఎడిట్ ఆప్షన్ లేదు కనుక ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత రిజల్ట్ని మార్పు చేయడం కుదరదు కనుక ముందుగానే అందరు విద్యార్థుల యొక్క వివరాలని నమోదు చేసుకుని మనం సబ్మిట్ చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.